నమస్కారం, మీ విజయ్ కుమార్ గంట. ఈ పొద్దు మీ అందరికీ అంతర్జాతీయ నాన్నల దినోత్సవ శుభాకాంక్షలు. మై early greetings to all the fathers in the world. నాన్న మీద చాలా కవిత్వాలే వచ్చాయి. బహుశా జీవన సాగరంలో సత్యవంతుడుగా, అబద్ధకుడుగా, సమర్థుడిగా, చేతకాని వాడిగా, ప్రేమించేవాడిగా, ప్రేమ విలువ తెలియని వాడిగా, పిల్లల కోసం ఏవైనా చేయగలిగే యోధుడిగా, ఏమి చేసినా ఏమీ చేయలేదని చీకొట్టించుకునే ఒక అసహాయకుడిగా నిలిచేది నాన్నే. నాన్న అప్పుడెప్పుడు చాలామంది అన్నారు నాన్న వెనకబడ్డాడు. ఓ మంచి కవిత్వం చెప్పాడు మిత్రుడు. నాన్న వెనక ఉంటాడు, వెనకబడాడు. నాన్న ముందుంటాడు, వెనక ఉన్న చిట్టి చిట్టి పాదాలను ముందుకు నడిపిస్తాడు. నాన్న ఏం చేస్తాడో తెలియదు, అంతా పిడికిలు బిగిస్తే పిడికిలలో బిగించినంతటి రహస్యం నాన్న ఏం చేస్తాడని. నాన్నని అమ్మ కొన్ని సందర్భాల్లో విలన్గా చూపిస్తుంది, కొన్ని సందర్భాల్లో గొప్ప ప్రేమికుడిగా చూపిస్తుంది. ఎందుకంటే అమ్మ నాన్నకు ఇంధనం. నాన్న జీవన సాగరంలో నడిపే పూర్తిగా డీజిల్ లేని ఓ బోటు లాంటి వాడు. అది నడవాలంటే అమ్మే మాటలతో ఆత్మస్థైర్యాన్ని నిలుపుతుంది. అమ్మ, నాన్న ప్రాధాన్యత నాదే, అమ్మ ప్రాధాన్యత అమ్మదే. ఇందాక చెప్పాను కదా, నాన్న